మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, కోవిడ్ తరహా సంక్షోభం వస్తుంది అని అంటే నిజంగా ఎందుకు ఆయన ఉంటారు అంటే ఇదే రీజన్ అయి ఉండవచ్చు. పిచ్చోడి చేతిలో రాయి అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు పిచ్చోడి చేతిలో అమెరికా ఉందా, వైట్ హౌస్ ఉందా, అమెరికాకు సంబంధించిన న్యూక్లియర్ ఆర్సెనల్ మొత్తం కూడా ఒక పిచ్చివాడి చేతిలో ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ పైశాచికత్వము లేదా డొనాల్డ్ ట్రంప్ మూర్ఖపు ధోరణి, ఆయన వైఖరి వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో కూరుకుపోతోంది. వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఎక్కువ బాంబులు ఇవ్వండి అని. అక్కడ ఉన్నటువంటి సైనికులు అడుగుతున్నారు, మేము వాళ్ళకి ఎక్కువ పెద్ద భారీ మొత్తంలో బాంబులు ఇస్తాము, సో ఇరాన్ పని పడతాము అని చెప్పేసి పీట్ హెగ్సెట్ చెప్తున్నారు. ఇన్ని బాంబు దాడులు చేస్తున్న హార్మోజ్ జలసంధి ఇంకా ఇరాన్ గుప్పిట్లోనే ఉంది. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటారు. డొనాల్డ్ ట్రంప్ పైశాచికత్వము లేదా డొనాల్డ్ ట్రంప్ మూర్ఖపు ధోరణి, ఆయన వైఖరి వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం ఇంధన సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇరాన్ పైన యుద్ధానికి ఆయన కాలు దువ్వడమే మొదటి సమస్య అనుకుంటారు చాలా మంది, కానీ కాదు. ఇరాన్ పైన యుద్ధం చేయడం కంటే కూడా ఆ యుద్ధం నుంచి ఎగ్జిట్ ఎలా తీసుకోవాలో, అందులో నుంచి ఎలా బయటకు రావాలో తెలియకపోవడము, అది అసలు కనీసం ప్లాన్ కూడా చేయకపోవడంతో ఇప్పుడు ఈ ఇరాన్ సంక్షోభం ప్రపంచం మొత్తం వ్యాపించినటువంటి పరిస్థితి. ఇరాన్ని తక్కువ అంచనా వేశారా, లేకపోతే ఇరాన్ని ఈజీగానే కంట్రోల్ చేయవచ్చు అని అనుకున్నారా? ఆ భావన తప్పు అని పదే పదే ప్రూవ్ అవుతోంది ఈ నెలలో. మొట్టమొదట ఇరాన్ స్ట్రైక్లో ఒకేసారి ఇజ్రాయెల్ అమెరికా చేసినటువంటి స్ట్రైక్స్లో సుమారు 40 మంది కీలక నాయకులు చనిపోయారు. మొదటి రోజే డొనాల్డ్ ట్రంప్ ప్రెస్ మీట్లో చెప్పిన మాట ఏంటంటే అది టెర్రరిస్ట్ కంట్రీ, ఆ టెర్రరిస్ట్ కంట్రీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు, సో వాళ్ళు అణ్వస్త్రాలు తయారు చేసుకోకుండా ఉండాలి, కాబట్టి వాళ్ళ మీద స్ట్రైక్స్ చేశాము, అది కూడా ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అన్నాడు. ఇరాన్ తమ పైన దాడి చేస్తుందన్న భావనను బేస్ చేసుకొని మేమే ముందు వాళ్ళ మీద దాడి చేశామని ముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. సో ప్రజలారా, మీరే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని పక్క తీసేసి మీరే పరిపాలించండి, ఒక ప్రజాస్వామ్య మీకోసమని ఈ స్ట్రైక్ చేశారని చెప్పారు. ప్రజలెవరూ బయటకు రాలేదు, రెజీమ్ చేంజ్ జరగలేదు, ప్రభుత్వము మారలేదు. పైపెచ్చు ఇరాన్ పని అయిపోయింది అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ మాటలు అబద్ధాలని ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్లో సుమారు 20 వరకు యుఎస్ ఫైటర్ జెట్స్, వాళ్ళ ప్లేన్స్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కూలిపోయినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు థాడ్ లాంటి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈరోజు నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితి. చిన్న చిన్న డ్రోన్లతో, అంటే $20,000 ఉపయోగించి పెట్టినటువంటి డ్రోన్స్ తోటి అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్ కూల్చగలుగుతోంది. ఇటువంటి సందర్భంలో అటు ఎనర్జీ క్రైసిస్ కూడా ఈ ఇరాన్ యుద్ధమే కారణమైంది. అప్పటిదాకా హార్మూజ్ జలసంధి విషయంలో ఏ సమస్య లేదు ఎవరికి. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి. అండ్ ముందుగా భారత్ లాంటి దేశాలన్నింటికీ కూడా, ఏషియన్ కంట్రీస్ అన్నింటికీ, అటు యూరోపియన్ దేశాలకి ఆయిల్ దిగుమతులు సజావుగా సాగుతున్న టైంలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ చర్య ద్వారా ఇప్పుడు హార్మూజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ దిగ్బంధించినటువంటి పరిస్థితి. దీని నుంచి బయటకు తీసుకొస్తాడా డొనాల్డ్ ట్రంప్ అంటే పదే పదే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఆయన్నే కాంట్రడిక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నటువంటి దాఖలాలు అనేకం. ఇప్పుడు రీసెంట్గా యూరోపియన్ యూనియన్ని, ముఖ్యంగా నేటో దేశాలని, అమెరికాతో మొదటి నుంచి ఒక డిఫెన్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాలని, భాగస్వామ్య పక్షాలని ఆయన డైరెక్ట్గానే విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ట్వీట్ నేను చదువుతాను. You will have to start learning how to fight yourself. The USA won't be there to help you anymore. Just you weren't there for us. Okay? Iran has been essentially decimated. The hard part is done. Go get your own oil. సో ఇప్పుడు నేటో దేశాలకు చెప్తున్నాడు, మేము పిలిచినప్పుడు మీరు రాలేదు కాబట్టి, మాకు సహకరించట్లేదు కాబట్టి, సో మీకు మేము సహకరించము. సో హార్మూజ్ జలసంధిని ఇప్పుడు ఇరాన్ మూసివేసింది, సో కావాలంటే మీరే వెళ్ళి దాన్ని ఓపెన్ చేయించుకోండి, సో మీరు ఫైట్ చేయడం నేర్చుకోండి అని నేటో దేశాలకు హితవు పలుకుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. అండ్ మాకు సంబంధం లేదు, మేము ఇరాన్ని డెసిమేట్ చేయగలిగేది చేశాము, ఆ తర్వాత మాకు సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. అంటే కాడి వదిలేశాడా డొనాల్డ్ ట్రంప్ అని ఇప్పుడు క్వశ్చన్ వస్తోంది. సరే, నిజంగానే డొనాల్డ్ ట్రంప్ అలాగే ఉంటాడా అని అంటే నిజంగా ఇదే మాటను పట్టుకొని ఎస్ కరెక్టే, ఇంకా యుఎస్ రంగంలోకి దిగదు, యుఎస్ ఏం చేయదు అని అనుకుందాము అనుకుంటే
మరొక వైపు ట్రూప్స్ డిప్లాయ్మెంట్ జరుగుతోంది మిడిల్ ఈస్ట్ లో. ఇప్పటికే 10,000 మంది స్పెషల్ ఫోర్సెస్ ని దింపినట్టుగా తెలుస్తోంది. అటు యుఎస్ఎస్ ట్రిపోలి కావచ్చు, లేకపోతే బాక్సర్ అంఫిబియస్ గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్ కి వెళుతూ ఉన్నాయి. అండ్ వాటి కోసమే టైం బై చేస్తున్నాడు, అంటే నిజంగా కాలయాపన చేస్తున్నాడు కావాలని కూడా చర్చ నడుస్తోంది. ఇంకోవైపు వెస్టర్న్ మీడియాలోనే వస్తున్నటువంటి కథనాలు చూస్తూ ఉంటే ఇప్పుడు ఒక స్పెషల్ కాంబాట్ ఆపరేషన్ నిర్వహించబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్, లేదా యుఎస్ ఫోర్సెస్ నిర్వహించబోతున్నాయనే ఒక ప్రచారం నడుస్తోంది. అటు డొనాల్డ్ ట్రంప్ ఏమో ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తాడు అండ్ ప్రెస్ మీట్లో చెప్తూ ఉంటాడు, నేటో దేశాలకు సాయంకి రాలేదు కాబట్టి నేటో దేశాలు మీ పని మీరు చూసుకోండి, హార్మూజ్ జలసంధిని మీరే విడిపించండి, మీరే క్లియర్ చేయండి అని ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకోవైపు పీట్ హెగ్సెత్, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మాత్రం ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వి విల్ ఫినిష్ ద జాబ్ సూన్, రెజీమ్ చేంజ్ హ్యాస్ అకర్డ్ అంటాడు. మేము ఫాస్ట్ గా వి విల్ ఫినిష్ ద జాబ్ సూన్, మేము ఏదైతే అనుకున్నామో ఆబ్జెక్టివ్ ఫాస్ట్ గా మేము చేయబోతున్నాం అంటాడు. అండ్ పీట్ హెగ్సెత్ మిడిల్ ఈస్ట్ లో తిరిగి వచ్చాను, నేను వెళ్ళొచ్చాను అక్కడికి, వాళ్ళు అడుగుతున్నారు ఇంకా ఎక్కువ బాంబులు ఇవ్వండి అని, అక్కడ ఉన్నటువంటి సైనికులు అడుగుతున్నారు, మేము వాళ్ళకి ఎక్కువ పెద్ద భారీ మొత్తంలో బాంబులు ఇస్తాము, సో ఇరాన్ పని పడతాము అని చెప్పేసి పీట్ హెగ్సెత్ చెప్తున్నాడు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఓవైపు పీట్ హెగ్సెత్ ఏమో ఇది చెప్తాడు, ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఏమో ఇంకో మాట చెప్తాడు. ఈ క్రమంలోనే యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ కి సంబంధించి ఎనర్జీ కమిషనర్ డాన్ జార్గెన్సన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే EU tells members to prepare for prolonged disruption. రాబోయే రోజుల్లో ఇంకా సుదీర్ఘకాలం పాటు ఈ సంక్షోభ స్థితి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అని యూరోపియన్ యూనియన్ దేశాలకు వాళ్ళ ఎనర్జీ కమిషనర్ చెబుతూ ఉన్న పరిస్థితి. అండ్ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, కోవిడ్ తరహా సంక్షోభం వస్తుంది అని అంటే నిజంగానే ఎందుకు ఆయన ఉంటారు అంటే ఇదే రీజన్ అయి ఉండవచ్చు. ఇంకోవైపు అటు ఇరాన్ ఏమైనా పూర్తిగా బలహీనపడిందా అనంటే ఇన్ని బాంబు దాడులు చేస్తున్న హార్మూజ్ జలసంధి ఇంకా ఇరాన్ గుప్పిట్లోనే ఉంది. అంటిల్ అండ్ అన్లెస్ హార్మూజ్ జలసంధి క్లియర్ అవ్వకుండా ఇరాన్ ఓడిపోయింది అని చెప్పడానికి వీలు లేదు. సో ఇవాళ అక్కడి నుంచి వచ్చే షిప్ రాకపోకలు అయిపోయింది. ఇంకోవైపు డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసినటువంటి కమెంట్సే చెప్తాను నేను. ఆయన ఏం చెప్తాడంటే మాకు ఇప్పటికే మేము నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, ఇరాన్తో చాలా అద్భుతంగా నెగోషియేషన్స్ మేము చేస్తున్నాము, వాళ్ళతో చర్చలు జరుపుతున్నాము, చర్చలు సఫలమవుతున్నాయని ఒకవైపు స్టేట్మెంట్ ఇస్తాడు. అదే డొనాల్డ్ ట్రంప్ వెంటనే చర్చలు సఫలమవుతున్నాయని చెబుతూనే ఇంకోవైపు వాళ్ళపైన బాంబార్డ్ చేయడానికి నాకు కర్గ్ ఐలాండ్ తీసుకోవాలనుంది, కర్గ్ ఐలాండ్లో ఉన్నటువంటి వాళ్ళ ఆయిల్ తీసుకోవాలనుంది, ఆయిల్ తీసుకోవాలనేది నా లక్ష్యము అన్నట్టుగా ఇంకోవైపు చెప్తాడు. ఓవైపు చర్చలు అనేది అతనే, ఇంకోవైపు కర్గ్ని తీసుకుంటాను అనేది అతనే. మరొక వైపు ఇరాన్ మాకు ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఒక ప్రజెంట్ చేసింది, మాకు 8 షిప్పుల్ని, యుఎస్కి సంబంధించినటువంటి 8 షిప్పుల్ని వదిలేసింది ఈ హార్మూజ్ జలసంధి నుంచి మాకు వచ్చాయి. అదొక వాళ్ళు చేసినటువంటి అవుట్ ఆఫ్ గుడ్ జెస్చర్, నిజానికి చెప్పాలంటే ఒక గౌరవపూర్వకంగా మాకు అమెరికా కోసమని వాళ్ళు షిప్పుల్ని వదిలేశారు అని చెప్తాడు. మళ్ళీ వెంటనే పాకిస్తాన్ ఫ్లాగ్తో ఆ షిప్స్ వచ్చాయని ఇదే డొనాల్డ్ ట్రంప్ అంటాడు. లేదు, అసలు అట్లాంటి షిప్ మూవ్మెంటే లేదు అని ఇరాన్ తెగేసి చెబుతోంది. నిజానికి అక్కడ నుంచి మూవ్మెంట్ కూడా ఏది లేదు. అమెరికాకి సంబంధించి షిప్ నిజంగానే వచ్చాయనంటే మరి తెలిసిపోతుంది కదా, చూపించాలి కదా, ఏముంది అనంటే ఏమీ లేదు. సో 8 షిప్లు అన్నాడు, ఆ తర్వాత 10 షిప్లు అన్నాడు, తర్వాత 20 షిప్స్ని అమెరికాకి కోసమని ఇరాన్ వదిలేసింది అని అంటాడు. మళ్ళీ ఇమీడియట్లీ హార్మూజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది, మీరు విడిపించుకోండి అని యూరోపియన్ దేశాలకి లేదా నాటో దేశాలకి హితవు పలుకుతాడు. సో డొనాల్డ్ ట్రంప్ ఒక అమెరికా అధ్యక్షుడు, ఆ హోదాకి తగ్గట్లుగా అయినా సరే ఆయన మాట్లాడుతున్నాడు అంటే లేదని చెప్పాలి. రోజు పొద్దు నుండి సాయంత్రం వరకు ప్రతిసారి ప్రెస్ మీట్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒకసారి ఎయిర్ ఫోర్స్ 1లో ఎక్కినప్పుడో దిగినప్పుడో, మామూలుగా వైట్ హౌస్లోనో ఏదో పిచ్చాపాటిగా మామూలుగా మీడియాతో ఏదో విషయాన్ని మాట్లాడుతూనే ఉంటాడు, రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అటు ట్రూత్ సోషల్లో అనేక పోస్టులు చేస్తూనే ఉంటారు. మేము ఇరాన్ పని పట్టాము, ఇరాన్ మీద దాడులు చేస్తున్నాము, B-2 బాంబర్స్ చేస్తున్నాము, B-52 చేస్తున్నాము, అసలు వాళ్ళ పని అయిపోయింది అని చెప్తాడు. ఇంకోవైపు హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేయండి, నేటో దళాలు రండి అంటాడు. సో ఒక అమెరికా అధ్యక్షుడు, అగ్రరాజ్యం అని చెప్పబడుతున్నటువంటి దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైఖరి ఈ విధంగా ఉంది. ఆయన మానసిక స్థితి విషయంలోనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అందుకే అమెరికన్ ప్రజలు కూడా ఈరోజు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అక్కడ 8 నుంచి 10 మిలియన్ల మంది నిరసనకారులు అమెరికా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని తెలుస్తోంది. నో కింగ్స్ ప్రొటెస్ట్ అంటున్నారు. అంటే ఇది ఒక రాచరికంగా, ఒక ఆటోక్రట్సీలోకి వెళ్ళిపోయే పరిస్థితి, ఒక నిరంకుశ ధోరణిలోకి ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి ఉంది అని అక్కడ నిరసనకారులు నినదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంకోవైపు ఇరాన్ చేతిలో ఇప్పుడు ఇరాన్కి సంబంధించి ముఖ్యమైన నాయకులతో మేము చర్చలు జరుపుతున్నామన్నారు. చర్చలు జరగట్లేదని ఇరాన్ చెప్తోంది. సో ఓవరాల్గా చూస్తే ఆయన కాలయాపన చేస్తున్నాడా, ఏదో పెద్ద ఆపరేషన్ నిర్వహించడం కోసం కావాలని తప్పుదోవ పట్టిస్తున్నాడా,
ఈ తప్పుదోవ పట్టించడం వల్ల ఆయన ఏం సాధించాలనుకుంటున్నారు, అసలు ఏమీ మాట్లాడకుండా ఉంటే ఎక్కువ స్పెక్యులేషన్స్ జరుగుతాయి. కానీ రోజు పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడుతూ ఉంటే స్పెక్యులేషన్స్కి కూడా ఓ హద్దు ఉంటుంది. సో ఇప్పుడు ఆ హద్దు కూడా దాటిపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వైఖరి మాత్రం ప్రపంచం మొత్తాన్ని నిర్ఘాంతపరుస్తోంది. ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇంత ఇమ్మెచ్యూర్గా, ఇంత దారుణంగా వ్యవహరించేటువంటి అధ్యక్షుడిని అమెరికా ప్రజలు ఎన్నుకున్నారా అని అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎస్, డొనాల్డ్ ట్రంప్ అనుకుంటున్నటువంటి కొన్ని విషయాలు అప్పట్లో ప్రచారంలో చెప్పిన మాటలు ఒకటి, ప్రచారం నుంచి అయిపోయిన తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నది ఒకటి. అందుకే మాగా ఓటర్ బేస్, ఆయనకు సంబంధించినటువంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పినటువంటి ఆ నినాదాన్ని ఫాలో అయి ఆయనకు ఓటు వేసినటువంటి ఆ ఓటర్ బేస్లోనే ఈరోజు అదే డొనాల్డ్ ట్రంప్ పట్ల వ్యతిరేకత ఉత్పన్నమవుతోంది. ఆయన నియమించినటువంటి వ్యక్తులే ఆయన ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. జో కెంట్ దానికి ఉదాహరణ. కౌంటర్ టెర్రరిజం చీఫ్గా ఉన్నటువంటి జో కెంట్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, డొనాల్డ్ ట్రంప్కి పూర్తిగా ఫాలోవర్గా తనను తాను అభివర్ణించుకున్నటువంటి వ్యక్తి. అతనే రిజైన్ చేసి ఇరాన్ వార్ నేపథ్యంలో బయటకు వెళ్ళిపోయారు. సో ఇట్లా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక పిచ్చివాడి వైఖరి సమాజానికి ప్రమాదం అని మనం విన్నాం. పిచ్చోడి చేతిలో రాయి అని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు పిచ్చోడి చేతిలో అమెరికా ఉందా, వైట్ హౌస్ ఉందా, అమెరికాకు సంబంధించిన న్యూక్లియర్ ఆర్సెనల్ మొత్తం కూడా ఒక పిచ్చివాడి చేతిలో ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.